వర్చువలీ మన ఇంట్లో వాస్తవానికి మీరు గమనిస్తే 70-80% ఆఫ్ మెటీరియల్ ప్లాస్టిక్కి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ తయారీలోనే మెటీరియల్లోనే కొంత క్యాన్సర్ వచ్చేదానికి రిస్క్ ఉన్నట్టు మనకి సైంటిఫిక్గా ఎవిడెన్స్ ఉంది. సో ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ యూటిలైజేషన్ మనం తగ్గిస్తే బాగుంటుంది. దీని గురించి పబ్లిక్గా చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. ఇలాగే చూస్తే మనం వాడే క్లీనింగ్ ఐటమ్స్ అంటే డెటాల్ నుంచి సో మెనీ కెమికల్స్, ఫ్లోర్ క్లీనింగ్, టాయిలెట్ క్లీనింగ్, బ్లీచింగ్, ఇవన్నీ వాడే కెమికల్స్లో చాలా మటుకు మెజారిటీగా మెటల్స్ ఆర్సెనిక్, మెర్కురీ, లెడ్ ఇవి ఉన్న కెమికల్స్. సో మనం ఏంటంటే ఈ బాటిల్స్ మీద ఈ మెటల్స్, హెవీ మెటల్స్ అంటారు వీటిని, ఇవి తక్కువ శాతంలో కూడా బాడీ మీద విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి, ఎస్పెషలీ లివర్ అండ్ కిడ్నీ మీద. అలాగే చూసుకుంటే లేడీస్లో కాస్మెటిక్స్, ఈ టాపికల్ అప్లికేషన్, పైన చర్మం పూసే అప్లికేషన్స్ అన్నీ కూడా కంటామినేషన్కి దూరంగా ఉండడం మంచిది. సో న్యాచురల్గా దొరికే కాస్మెటిక్స్ ఫర్ ద బెనిఫిట్ ఈ పసుపు లాంటిది వాడితే బెటర్. పసుపు, మిల్క్, వివిధ రకాల న్యాచురల్ ప్రోడక్ట్స్ రెమెడీస్గా వాడుకోవడం కన్నా ఈ కెమికల్స్ కన్నా బెటర్గా పనికొస్తుంది మీకు. ఎయిర్ కండిషనర్స్ ఆర్ వాటర్ కూలర్స్, వీటిల్లో కూడా ప్లాస్టిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా దీంట్లో డస్ట్ పరంగా సర్క్యులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఉబ్బసం వ్యాధి ఉన్నవారు, లంగ్ కండిషన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, అలర్జీ ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా వీటి ద్వారా చాలా హాని జరిగేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకోటి మర్చిపోయింది అంటే సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా దీంట్లో చాలా హాని ఉంటుంది. ఇలాగే చూస్తే మనం వాడే కిచెన్ వేర్, ఈ మోడర్న్ కిచెన్ వేర్ అంతా నాన్ స్టిక్ వేర్ ఏదైతే వాడుతున్నారో, సైంటిఫిక్గా ఈ కెమికల్స్ ఏవైతే వాడతారో హై హీట్లో ఇవి క్యాన్సర్ ప్రొడక్షన్కి ఎవిడెన్స్గా దొరుకుతుంది. అవి కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చూస్తే ఇప్పుడు వాడే మొబైల్ ఫోన్స్, వైఫై గ్యాజెట్స్, వీటికి కూడా కొంత రేడియేషన్, ఆ రేడియేషన్ వల్ల హైలీ సెన్సిటివ్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్, ఐస్, కాన్సన్ట్రేషన్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి వాటి గురించి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చూస్తే ఎక్కువ టైం వాడిన టెలివిజన్ సెట్స్, దానిలోంచి బోరాన్ అనే కెమికల్ రిలీజ్ అయ్యేదానికి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. సో ఈ బోరాన్ కూడా కొద్దిగా క్యాన్సర్కి ఇనిషియేషన్ వచ్చేదానికి అవకాశం ఉన్నట్టు చూపిస్తున్నారు. అలాగే చూస్తే మనం వాడే వాటర్ ఫిల్టర్స్లో కూడా విపరీతమైన కెమికల్స్ ఉంటున్నాయి. సో ఇవి కూడా మనం కొద్ది జాగ్రత్తగా చూసుకొని ప్లాస్టిక్ అనేది యూటిలైజేషన్ తక్కువ చేసుకుంటే మన హెల్త్కి ఏవి ప్రాబ్లమ్స్ లేకుండా సుదీర్ఘంగా జరిగిపోవచ్చు.